ఈ తాప మామిడి పండ్లు శీతం వచ్చినాయి మార్కెట్లకైతే. మొదటైతే ఒక 150, 120 అమ్మిరు కానీ ఇప్పుడైతే రేట్లు దించి 60, 70 రూపాయలకే అమ్ముతుర్రు. 40కో 50కో వస్తే బాగుండు అని మనసంటోళ్ళకి ఇంకింత ఆశ ఉంటుంది కదా. అయితే గా వరంగల్లో ఒక రైతన్న తోటలు తెంపుకొచ్చిన మామిడి పండ్లను ఫ్రీగానే వంచిపెట్టిండట. అగో ఎందుకట్లనో మరి. ఇక చూసిర్రా ట్రాలీ ఆటోలున్న మామిడికాయల కోసం ఎట్లా ఎగబడుతున్నారో జనాలు. మరి ఫ్రీగా వస్తుంటే వద్దంటారా? ఏరుకొని మంచి మంచి అన్ని సంచులు నింపుకపోతున్నారు ఒక్కొక్కరు అయితే. అన్ని కాయలు లెక్కనే అవపడుతున్నాయి కానీ కొంటపోయి పేపర్లలో పెట్టి మక్క పెడితే 2 రోజులలో మంచిగా మక్కి పండ్లు అవుతాయట. మరి ఇట్లా ఫ్రీగా ఎందుకు పంచి పెడుతున్నారు, ఎవరు పంచి పెడుతున్నారంటే వర్ధన్నపేట మండలం ఇల్లందల ఉండే ఈ సతీష్ అనే రైతన్నయ్యనట మామిడికాయలన్నీ తోటలో తెంపుకొచ్చి పండ్ల మార్కెట్కి పట్టుకొచ్చి అమ్ముదామని చూస్తే అడ్డికి పావుసేరన్నట్టు అడిగిరట బేరగాళ్ళు. అందుకే తిక్కలేసి ఇట్లా 3 బాటల కాడ ఆటో నిలబెట్టి తొవ్వంటే వచ్చిపోయే మందిని పిలిచి తీసుకుపోమన్నాడట. 5 కింటాలకాయ 500 అడిగిండు, మనసు తిరిగింది, తీసుకొచ్చిన పంచుతానా విలువ ఉంటుందని. 500 కాదు 500 అడిగిన కూడా ఇవ్వాలని చెప్పేసి అప్పుడే వచ్చిన పుణ్యాన్ని వస్తుంది కదా. కనీసం దేవుడు నమ్మకుండా కూడా మనుషులకు ఇచ్చిన తృప్తి ఉంటుంది కదా. అది ముచ్చట. 7 క్వింటాల మామిడికాయలను పట్టుకొస్తే 500 రూపాయలు ఇస్తున్నారట బేరగాళ్ళు. అందరు సిండికేట్ అయ్యి రైతులను ముంచే పని పెట్టుకున్నారట. ఇక అట్లా వాళ్ళకి అడ్డికి పావుసేరు ఇచ్చుడు కంటే మందికి ఫ్రీగా మంచితే పుణ్యమన్న వస్తుందని ఇట్లా పట్టుకపోన్నాడట అందరినీ. 500 రూపాయలంటే ఆటోలో పోసిన డీజిల్ ఖర్చులు కూడా వెళ్ళాయి. ఇక అవి తీసుకొని ఏమిటికి తీసుకోకేమిటికి. అంతకంటే ఇదే మంచి కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా నవ్వుకుంటానే చెప్పిండు సతీష్ అన్న. కానీ ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టే ఉంటుంది ఈ పంటలతోటైతే. చేతికొచ్చే వాళ్ళకు మార్కెట్లో రేట్లు లేకపోతే నెత్తికి చేతులు పెట్టుకునే కథే అవుతుంది గిట్లా. వానలు కొడుతున్నాయి, ఈ సీజన్ ఒడిచింది కదా. ఇక ఇప్పుడు అంత పెద్దగా డిమాండ్ ఉండదు. ఇక దాంతో గిట్లా అయిపోయింది కథ పాపం.